గురువారం నాడు అసలు దక్షిణామూర్తి స్తోత్రం అన్న మాట అనడమే చాలా గొప్ప. అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు రచించారు. శంకరాచార్యుల వారి గురించి బాగా తెలిసిన పెద్దలు ఒక మాట చెప్తారు. వారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాష, వేదములు, పురాణములు, కావ్యములు అన్నీ కరతలామలకములైపోయాయి. ఆయనకు పుస్తకం అక్కర్లేదు, అలా వ్యాఖ్యానం చేశారు. ఏకసంధాగ్రాహి, ఒక్కసారి చూసేవారు ఆయన అంతే. అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద 18 మాటలు చదివింది ఒక్కటే ఒక్కటి ఉంది. 18 మార్లు చదివారు దాన్ని అంటారు. 2 మాటలు 3 మాటలు కాదు, అదొక్కదాన్నే 18 మాటలు చదివారు. ఏది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహిత. శంకరులు ఒక్క సూత సంహితనే 18 మాటలు చదివారు. 18 మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం దక్షిణామూర్తి స్తోత్రం రాశారు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే 18 మాటలు సూత సంహిత చదవలసి వచ్చింది. మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో, ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు. ఎందుకో తెలుసా? మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది. ఇప్పుడు నేను శ్రీరామ రక్షాస్తోత్రం అన్నాను అనుకోండి, రాముడి గుణగానం చేస్తుంది. ఏదో షట్పది స్తోత్రం అన్నాను అనుకోండి, కృష్ణుడిని వర్ణిస్తుంది. లేకపోతే పంచాక్షరి స్తోత్రం అన్నాను అనుకోండి, శివుణ్ణి వర్ణిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదు. నాకు నా గురువుకి తేడా లేదంట. అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకములు. అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది. నే చెప్పట్లేదు, శంకరులు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అన్నారు. ఈ శ్లోకాల్ని, ఈ స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో, చదవడం చేత కాని వాళ్ళు, చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో, విని ధ్యానం చేయగలుగుతున్నారో, ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో, వింటున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు, దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి. ఈ ఒక్క స్తోత్రం అంత శక్తివంతమైనదని ఒక్క భోరంభంసనలో నిలోంబరమహార్నాథో హిమాంసొప్పుమాన్ అన్న శ్లోకాన్ని సగుణోపాసనం ఇచ్చారు, అష్టమూర్తి తత్వాన్ని. మిగిలిన శ్లోకాలు విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధతమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ వారు చేసిన శ్లోకాలు కేవలము స్తుతిపాఠములు కావు, జ్ఞాన ప్రబోధకములు. అందుకే అవి ధ్యాన మంటపంలో కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు. దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణానుగ్రహం కలిగి కొన్ని కోట్ల జన్మలెత్తవలసిన వాడు, నన్ను నమ్మండి, నాకు శంకరులు ప్రమాణం, నేను నా సొంత మాట చెప్పట్లేదు, ఈ జన్మలోనే ఆఖరి ఊపిరిలో జ్ఞానం కలిగి పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు, సందేహం లేదు. అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం. ఇంకొకటి లేదు లేదు లేదు, తత్తుల్యము కాదు, అదొక్కటే అంత శక్తివంతం. అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒకెత్తు, సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఒకెత్తు. అంతేకాదు, దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా? ఏల్నాటి శనిలో ఉన్నవాడు, శని వక్రించిన వాడు కూడా బెంగపెట్టుకోక్కర్లా. శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. తులారాశిలోంచి కన్యారాశిలోకి వెళ్ళి కన్యారాశిలోంచి తులారాశిలోకి వస్తాడు. అలా వక్రిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది, చాలా ఇబ్బంది పడతాడు ఆరోగ్యం విషయంలో. శని వక్రించిన వాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని వాళ్ళు, ఏలినాటి శని వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యులు వారు హామీ ఇచ్చేశారు. దేన్ని ఆధారం చేసుకున్నా తెలుసా? జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం శంకరులకు అంత దిట్ట, వారికి తెలియని శాస్త్రం లేదు. వారు అపర శంకరులు, కాలడి శంకరుడు, కామకోటి శంకరుడు, కాలడి శంకరుడు, శృంగేరి శంకరుడు. కాబట్టి మహానుభావుడు ఆయన జ్యోతిష శాస్త్రం అంతా తెలుసు కాబట్టి ఈ జాతికంతటికి ఆయన ఒక వరం ఇచ్చారు.
మీకు ఏ గ్రహం ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతుండనివ్వండి, గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంత కాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చెయ్యలేవో. అందుకే జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం వేరు, జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం పౌరాణిక జ్ఞానంతో, అందుకే వేదానికి ఉపాంగం. వేదానికి ఉపాంగంగా జ్యోతిషం తెలుసుకోవడం వేరు. దాని వలన ఏమవుతుందంటే రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనీశ్వర గ్రహం కూడా చెనకదు. కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకంలో. పైకి కనపడదు. జాతకం చూశారనుకోండి, గురుగ్రహం బలం లేదండి మీకు అంటాడు. నేను యథార్థంగా చూసా, పైకి చెప్పడం ఇష్టం లేదు నాకు ఎవరి విషయంలోనూ. ఒక సమయంలో ఒక వ్యక్తి ఇంటికి వచ్చి, ఏమయ్యా యథార్థానికి నీ భార్య చనిపోయి 3 నెలలు అవ్వాలి, ఇప్పటికి నువ్వు భార్యాహీనుడు అయిపోవాలి, నీ జాతకంలో గ్రహాలంత భయంకరంగా ఉన్నాయి, అయినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, ఇంత నవ్వుతూ ఉన్నావు, కనీసం నీ భార్య మృత్యు వరకైనా వెళ్ళొచ్చిందా? నిజం చెప్పని అడిగాడు. వెళ్ళొచ్చింది, నిజమే, యథార్థమే. ఆమె వెళ్ళిపోతోందని కూడా తెలియదు ఈయనకి. మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసింది ఆవిడ. అదృష్టం. ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఆవిడికి తెలియదు, ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఈవిడికి తెలియదు, ఈయనకి తెలియదు. రక్షింపబడ్డాడు. ఎవరో నేను చెప్పను, ఎందుకో చెప్పేస్తాను మీకు. ఆవిడికి షుగర్ వచ్చిందన్న విషయం ఆయనకి తెలియదు, ఆవిడికి తెలియదు, వాళ్ళిద్దరికీ షుగర్ గురించి తెలియదు. తెలియకపోవడం వల్ల నీరసంగా ఉంటోందని ఆయన ఇంకా గ్లూకోజు పళ్ళు పట్టుకొచ్చేవాడు ప్రేమతో. ఆవిడ ఇంకా గ్లూకోజ్ కలుపు తాగేస్తుండేది, పళ్ళు ఇంకా తినేసి పళ్ళ రసాలు తాగేసింది. 2, 3, 4, 5 దగ్గరికి వెళ్ళిపోయింది షుగర్. తెలియదు వాళ్ళిద్దరికీ షుగర్ గురించి. అసలు ఇవాళ నాకు కాళ్ళు కదలటం లేదండి, చేతులు కదలటం లేదండి, అసలు ఏమిటో నాకు పట్టివ్వట్లేదు, పటకారా వంట చేయలేనంది ఆవిడ. అంటే ఆయన అన్నాడు, ఏమిటి అలా ఉందంటున్నావు, ఓసారి ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకో అని ఆయన వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి, అది మన జాతి గొప్పతనం ఏమిటంటే భగవంతుడి ప్రార్థన చేస్తే భగవంతుడు రక్షిస్తాడని ప్రార్థనలు చెయ్యం మనం. భగవంతుడిని ప్రార్థన చేస్తే వైద్యుడిగా రక్షిస్తాడు. కృతజ్ఞత వైద్యుడికి. ప్రథమో దైవ్యోభిషకో, వైద్యుని యందు బుద్ధి ప్రచోదనం చేస్తాడు. వాడి బాధ ఏమిటో పసిగట్టే శక్తి వైద్యుడికి ఇస్తాడు. ఆయన ఎందుకో బ్లడ్ టెస్ట్ చేశాడు. చేసి, అమ్మ మీ ఆయన ఫోన్ నెంబర్ ఇయ్యనా? డాక్టర్ గారే ఫోన్ చేశాడు. ఏమయ్యా మీ ఆవిడ ఇంకో అరగంట ఉంటే చాలా గొప్ప, నువ్వు వచ్చేసాయి తొందరగా. ఆయన గబగబా తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే, అసలు ఇలా ఎలా బతికుందయా మీ ఆవిడ, నాకు అర్థం కాలేదు, ఈ పాటికి ఎప్పుడో పోవాలి కోమాలోకి, కనీసం మూత్రపిండాలు ఏమన్నా పోవాలి, ఎలా బతికుందయా అని షుగర్కి వైద్యం మొదలెట్టాడు. ఆవిడ బతికి బట్టకట్టి. ఓ రోజు రాత్రి 8:30కో జ్యోతిష్కుడు వచ్చి ఆయన జాతక చక్రం పట్టుకుని అడిగాడు, ఈ భార్య చచ్చిపోవాలి ఎలా బతికిందని. నేను మీకు యథార్థం చెప్తున్నా, ఆయన బలం ఏమిటో తెలుసా? ఆయన దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేశాడు. రోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ఆయనకు అలవాటు. అది గురుగ్రహాన్ని ఛార్జ్ చేసేసింది. గురుడు శక్తివంతుడై కూర్చున్నాడు జాతకంలో. గురుడి అనుగ్రహం ఉన్నంతకాలం పాపగ్రహాలు ఏం చేయలేవు, అడ్డుపడిపోతాడంతే. గురువుగారి రక్షణ ఉంటే ఇంకేంటండి, గురువు గారికి వాత్సల్యం ఉందనుకోండి, దేవతలు అనుగ్రహిస్తారంతే. కాబట్టి జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది, పాపగ్రహాలు ఊరుకున్న ఏం చేయలేపోయి. ఇంకా ఒక్క శంకరాచార్యుల వారే ఈ జాతికో పెద్ద వరం ఇచ్చారు, నేను వెళ్ళిపోతాను, వీళ్ళని ఎవడు బాగు చేస్తాడని. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది. రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారనుకోండి చాలు, అంతే. ఆడవనివ్వండి, మగనివ్వండి, పిల్లలవనివ్వండి, ప్రయోజకులు అవుతారు, చక్కగా ఉంటారు. ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం. అంత గొప్పది. దక్షిణామూర్తి దక్షిణాన్ని ఎందుకు చూస్తాడంటే ఆయన మృత్యుంజయుడు. ఆయన ఉత్తరాన్ని కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు. మృత్యువును గూర్చినటువంటి భయము లేనివాడు ఆయన. ఆయన పాదములు పట్టుకుంటే మృత్యుభీతి పోతుంది, భయం పోతుంది. అందుకే దక్షిణామూర్తి స్వరూపం అసలు సమస్త ఐశ్వర్యము దగ్గర నుండి, చదువుల దగ్గర నుండి, మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేనటువంటిది లోకమునందు లేనే లేదు. అసలు మీకు నేను ఒక గొప్ప రహస్యం చెప్తాను. ధ్యానం చెయ్యడానికి అత్యంత యోగ్యమైనటువంటి స్వరూపం ఏదో తెలుసా? చాలా గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. దక్షిణామూర్తిని కానీ మీరు ధ్యానం చెయ్యగలిగితే
మీకు ఏది అభ్యున్నతిని కల్పిస్తుందో అవన్నీ మీకు ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. ఆయన ధ్యానం చాలు. అంత మంగళప్రదమైన స్వరూపం, అంత అందమైన స్వరూపం, అంత సౌమ్యమైన స్వరూపం ధ్యానానికి వేరొకటి ఉండదు. అత్యంత ఆకర్షణీయమైన మూర్తి నటరాజు. అత్యంత మంగళప్రదుడు, ధ్యానయోగ్యుడు దక్షిణామూర్తి. శివస్వరూపాల్లో అద్భుత స్వరూపం నటరాజు. అత్యంత ధ్యానయోగ్యము దక్షిణామూర్తి. చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే చిన్న పిల్లల దగ్గర నుంచి రేపో మాపో వెళ్ళిపోతాడనుకున్నంత పెద్ద వయస్సున్నవాడి వరకు దక్షిణామూర్తి స్వరూపము ధ్యానయోగ్యమే. మిగిలిన ఏ రూపాలు, ఏ దేవతా స్వరూపాలు మీకు అలా ధ్యానయోగ్యములు కావు. అన్ని వేళలా మీరు ఒకే రూపాన్ని, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, నలుగురు ఒకే రూపాన్ని ఆరాధన చేయడం కుదరదు. చిన్నపిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి, అంత గొప్పగా స్ఫురణ శక్తి పెరుగుతాయి. ఐశ్వర్యం కావాలనుకున్నవాడు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం. ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం, జ్ఞానం కలగాలనుకున్న వాడికి జ్ఞానం. నేను మీకు యథార్థం చెప్పాలంటే, మీకు ప్రతిరోజు 1-2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేయడం అలవాటైతే మోక్షము కరతలామలకము. అంత్యమునందు పరమేశ్వరుడే మీకు జ్ఞాపకం వచ్చి మోక్షానికి ఎడతాడు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.